హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ కత్రిం పూరీలు. చపాతీలు, పూరీలు తయారు చేయడం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కత్రిం పూరీల్ని ఈజీగా తయారు చేసుకోగలుగుతారు. చిన్న చిన్న టిప్స్ని పాటించినట్టయితే గుల్లగా, క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఇలా క్రిస్పీగా ఉండే స్నాక్స్ రెసిపీస్ ఇంకా స్వీట్ రెసిపీస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి. డిస్క్రిప్షన్లో లింక్స్ పెడుతున్నాను, ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి. కత్రిం పూరీలు తయారు చేయడం కోసం 1 కప్పు గోధుమ పిండి, 3/4 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ నువ్వులు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇంకా 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. ముద్దలాగా అయితే మనకి నెయ్యి సరిపోయినట్టే. ఇలా ముద్దలాగా అవ్వట్లేదు అంటే ఇంకొంచెం నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుని చపాతీ ముద్దలాగా తయారు చేసుకుని దానిపైన కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. నెయ్యి వేసుకుని చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నెయ్యి అయినా వేసుకోవచ్చు, నూనె అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు చపాతీ పీట మీదకి గోధుమ పిండిని జల్లుకుని కొంచెం ముద్దను తీసుకుని పూరీలాగా ఒత్తుకోవాలి. మరీ ఎక్కువ మందం లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా పూరీలాగా చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో గోధుమ పిండిని జల్లుకుంటూ చేసుకుంటే పిండి అంటుకోకుండా ఉంటుంది. పూరీలాగా తయారు చేసుకున్న తర్వాత కావలసిన సైజులో నచ్చిన షేప్లో తయారు చేసుకోవాలి. ఇలా డైమండ్ షేప్ అయితే బాగుంటుంది. ఇప్పుడు చాకుతో ఇలా అన్నట్టయితే మనకి అడుగున అంటుకోకుండా ఉంటాయి. చూసారు కదా, మరీ మందంగా కాకుండా ఉన్నాయి. ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతాయి. బాగా కాగిన నూనెలోకి కత్రిం పూరీల్ని వేసేసుకోవాలి. ఒక్కొక్కటి వేసుకోవాల్సిన అవసరం లేదండి, ప్యాన్కి సరిపడగా వేసేసుకోవచ్చు. కొంచెం వేడయిన తర్వాత అంటే కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా గరిటతో కలుపుకుంటే సపరేట్ అయిపోతాయి. ఇలా గరిటతో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మరి ఎక్కువ కలర్ వచ్చిన తర్వాత తీసుకున్నాము అంటే ఆ వేడికి ఇంకా కలర్ చేంజ్ అయిపోతాయి. చూసారు కదండి కత్రిం పూరీలు తయారీ విధానము. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి. లింక్స్ని పైన ఐకార్డ్లోని ఇంకా డిస్క్రిప్షన్లో కూడా పోస్ట్ చేస్తున్నాను, ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.